यो वश्वतमोधातस्य भादेनः सदेन मात्रः तस्मान् गमामो यस्य शिक्षाजनथा भोजनथा चलः विनयना नाइस नाइस बेटने पुष्पायास्तपुष्पेः बृहस्पतिर्दूतास्तानो मुञ्चन्तगुंहसः फलान्निवेशस्तु शुभवासरे सौम्यवासरप्रयुक्तानां क्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषविष्टायां शुभातिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य యజమానము అని 10 రకాల దానాలు అయిపోయిన తర్వాత చివరికి వచ్చేది కన్యాదానం. ఆ యొక్క దానాలన్నిటికీ మేము ఇచ్చిందే సరిపెట్టుకోమని చెప్పి చక్కగా దండం పెట్టుకోండి. గవాం అంగే తిష్టందు ఆంగీరసాయాస్య గౌతమ సత్రయారుషే ప్రవరాణి నిలిత గౌతమ సగోత్రోద్భవేం జనక మహారాజ వర్మణః పుత్రేం చతుస్సాగర పర్యంతం. నగరంలో ఉన్నటువంటి రామచంద్రుడి యొక్క కళ్యాణం నిజంగా ఈ కాలనీ వాసులు ఎంత అదృష్టవంతులంటే రాముడి ప్రతిష్ట కాకముందే రామ కళ్యాణము చేసి ఈ దేవాలయం అంతా కళ్యాణము జరగాలని ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది గ్రామ పెద్దలు, కాలనీ వాసులు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇంత చక్కగా వచ్చి ఆసీనులే కూర్చున్నారంటే ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం, ఇది హిందూ ధర్మం, ఇది భారతీయ సాంప్రదాయం. ఎన్నెన్నో జన్మల చేసిన పుణ్యఫలం ఉంటే ఇంత చక్కటి కార్యక్రమం. ఇప్పుడు మళ్ళీ చేతులు ఇలా పెట్టండి, అందరు చెప్పండి. మాం రక్షంతు మమ. ఎందుకు ఆలయ కమిటీ మెంబర్స్ భోజనాలు పెట్టడం లేదే వాళ్ళ? లక్ష్మణ భగవానికి, పవన సుత హనుమానికి, జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగే శ్రీ విష్ణు పత్ని భువనైక మాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభలగ్నే సావధాన సీతారామ వివాహయోర్ సమయే దయాదితం మంగళం కుర్యాత్ సదా మంగళం. వసంతలక్ష్మీ వనరాజ్యలక్ష్మీ క్షీరాబ్దికానాం శ్రీ విష్ణు పత్ని భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సీతారామ వివాహయోర్ సమయే దయాధికం మంగళం కుర్యాత్ సదా మంగళం. పాంచాలపుత్రే మణిరత్నధారే దివ్యాంగనా ద్రౌపది నామధేయ పుణ్యా సతీ పాండవ ధర్మపత్ని వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సీతారామ వివాహయోర్ సమయే దయాదితం మంగళం కుర్యాత్ సదా మంగళం. శ్రీరామ పత్ని జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైక మాతా వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన సీతారామ వివాహ. నమస్కారం. ఈరోజు మన కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరాముని వారి కళ్యాణం జరుపుకుంటున్నాము. మన కాలనీ వాసులందరూ, కాలనీ అసోసియేషను, మన కాలనీ యొక్క ఆలయ కమిటీ వారు, ఈ కాలనీ పెద్దలు, ఈ కాలనీ ఆడపడుచులు, వీరందరి సహకారంతో మన సీతారామాంజనేయ మన యొక్క గుడి నిర్మాణంలో వీళ్ళందరూ పాల్పంచుకొని ఈ గుడిని ఇంతవరకు తీసుకురావడానికి నాకు సహకరించినటువంటి మన కాలనీ పెద్దలు, తోటి పెద్దలు, మన పక్క కాలనీ నుంచి కూడా చాలామంది నాకు సహకారం చేశారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని ఇంతవరకు నిర్మించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో కళ్యాణం జరుపుకుంటున్నాము. మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగనే మా తోటి
చిన్న పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు మాకు చాలా సంతోషం. అలాగనే మన శ్రీ కొడకండ్ల శ్రీరామశర్మ గారు TV5 ఆధ్వర్యంలో వాళ్ళు మా గుడికి విచ్చేసి ఆ యొక్క గుడి యొక్క శంకుస్థాపన మన యొక్క శ్రీ కొడకండ్ల శ్రీరామశర్మ గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. వారి చేతి అస్తవాది బలమయ్యేవో మాకు తెలియదు, చాలా సూపర్గా జరుగుతుంది. ఆయన గారి ఆధ్వర్యంలో మనకి 100% ఈ ఆలయాన్ని నిర్మాణానికి జరుగుతుంది. అతి త్వరలో శంకుస్థాపన అయిపోయింది కాబట్టి ఈరోజు కళ్యాణం జరగడం కూడా జరిగిపోతుంది. ప్రతిష్టాపన కూడా అతి త్వరలో చేయడానికి మేమందరూ సహకరిస్తున్నాం. మా కాలనీ వాళ్ళందరం కలిసి ప్రతిష్టాపన కూడా చేస్తాము. ఇది ధన్యవాదాలు. భగవద్బంధువులందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో శుభం జరగాలని కోరుకుంటూ, వసంత నవరాత్రులలో చైత్రమాసము శుక్లపక్షము నుంచి ఆరంభమయ్యి నవమి రోజు ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణము యావత్ భారతదేశంలో గొప్పగా జరుపుకుంటారు హిందువులంతా. మరి ఈ సంవత్సరం కూడా భాగ్యనగరంలో శ్రీ మహాలక్ష్మీ నగర్ కాలనీ వాసులందరూ కలిసి నూతనంగా ఆ రామచంద్రుడి ఆలయం నిర్మిస్తున్నారు. అదే ప్రాంగణంలో కాలనీ వాసులందరూ, ఆడపడుచులు, భగవద్బంధువులు, పెద్దలు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఒక వసుదైక కుటుంబంగా ఏర్పడి మరి భారతదేశమంతా సస్యశ్యామలంగా, ఆనందంగా, సుందరంగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా రావాలి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉండాలి, రామరాజ్యం తిరిగి రావాలని మరి భాగ్యనగరంలో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ మహాలక్ష్మీ నగర్ వాసులందరూ కూడా ఈ గొప్ప కళ్యాణం చేసి ఈ ఫలితం అందరికి ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పము చాలా ఆనందం లభిస్తుంది. ఈ కళ్యాణం ఈరోజు ఈ మహాలక్ష్మీ నగర్ వాసులే కాకుండా భారతదేశంలో ప్రతి వాడన కూడా ఈ కళ్యాణం చేస్తారు. ఈ సీతారాముల కళ్యాణం తిలకించడం వల్ల, మనం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి. అందరికీ శుభప్రదం, మంగళ